వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా మెలడీ. దిస్ ఇస్ యువర్ మేఘనా. అండ్ మీలో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎట్టిపోతున్నావురా? చెప్పినావా తాత? నేను అనుకున్నంత ఎదవు కాదు నువ్వు. టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఇదే మన ఆర్మూర్ బస్ స్టాండ్ అనమాట. యాక్చువల్లీ మాకు 8:30కి అట్లా మా ఊరికి వెళ్ళేది డైరెక్ట్ బస్ ఉంటుంది అన్నమాట. మేము ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం కాబట్టి కొంచెం టైం ఉంది బస్కి. అక్కడ వెయిట్ చేసిన వాడేమో బస్లో బోర్ కొడుతుంది అని చెప్పేసి ఆ డ్రాయింగ్ బుక్ ఒకటి తీసుకొచ్చుకున్నాడు. చెప్పు ఇది చెప్పు గిది గిది రీ ఇది చెప్పు గిది వి సున్నా విదిన్ బా విధించబడును. అసలు బస్ జర్నీలో ఫోన్ చూడకుండా ఒక 2.5 hours మేనేజ్ చేయడం అంటే నాకు కొంచెం కష్టంగానే ఉండింది. కానీ ఈసారి మాత్రం అసలుకి ఫోన్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయినా. సో అందుకే ఏదో ఒకటి చూపిస్తూ ఉన్నా అనమాట, చదవండి ఇది తినండి అని చెప్పి. అలా 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 ఇంకా ఏదో ఒక టైంపాస్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మా అమ్మ నాన్నకైతే మేము అసలు చెప్పలేదు వస్తున్నామని చెప్పి. పొద్దున్న నుంచి మా వాడైతే సర్ప్రైజ్ ఇస్తా తాతకి అమ్మమ్మకి అని చెప్పి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. కానీ మా మామ కాల్ చేసినుండే మధ్యలో. సో ఆయనకు చెప్పడం వల్ల మా మామ వీళ్ళకి చెప్పేసిండు, తెలిసిపోయింది ఇక వాళ్ళకి వస్తున్నామని. అలా ఇంకా సర్ప్రైజ్ కాస్త అలా ఎండ్ అయిపోయింది అనమాట. ఇదేంటంటే మా నాన్న ఏ పేపర్స్ కోసమో వెతుకుతున్నప్పుడు ఇది కనిపించింది. మా అన్నయ్య చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. అన్న మనకి హైదరాబాద్లో శ్రీ చైతన్య స్కూల్లో టీచింగ్ చెప్తుండే అనమాట. అప్పుడు కెనడాకి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలందరూ రాసి ఇచ్చిన లెటర్స్ అన్నమాట. ఒక స్టూడెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెక్స్ట్ లాగా రాసి కింద నేమ్ కూడా రాసి పెట్టారన్నమాట. నాకు అసలు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఒక పర్సన్ని మనం లవ్ చేస్తున్నాము అని ఎలా చెప్తాము? ఏదో ఒక స్టేటస్ పెట్టడము లేకపోతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టడము కాదండి. మీ చేతులారా మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అని రాసి పెడితే దాట్ విల్ బి ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. స్పెషలీ ఐ లవ్ లెటర్స్ మోర్ అన్నమాట. ఇదైతే నాకు అసలు చాలా మంచిగా అనిపించింది. అయినా కరెక్ట్ అవుతారని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను. ఏ అమ్మాయి అయినా ప్రశాంతంగా పడుకుంది అంటే అది కేవలం అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే. ఇంతమంది దీనికి రిలేట్ అవుతారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టైం చూసారా 3 అవుతుంది. నేను అప్పుడే 2:30 దాకా మంచిగా పడుకున్నా. లేచి ఇంకా టీవీ ఆన్ చేసింది మా అమ్మ. సీరియల్ చూస్తున్నారనమాట. మా టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ మా అమ్మ నాన్న ఇద్దరు కవర్ చేసేస్తారు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సీరియల్స్ ఏవిస్తుంది. ఇంకా మావాడు తాత అన్నం తినేటప్పుడే వాడికి ఆకలి అవుతుంది అన్నమాట. అలా ఇంకా తినిపించుకుంటూ కూర్చున్నారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ వెనకాల అవన్నీ అమ్మ చీరల కోసం మేము నాన్న చిన్నప్పుడు ఒకసారి స్టాండ్ కొట్టినుండే ఆ చీరలన్నీ అక్కడ తలిగేస్తూ ఉంటాం అన్నమాట. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన రోజే మా అమ్మ చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నా తలకు ఆయిల్ పెట్టడం. నూనె పెడుతుందా అని చెప్పేసి అంటది. ఇంకా పెట్టించుకున్నా. ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర లేనప్పుడు గుర్తొస్తూ ఉంటారన్నమాట కొన్ని థింగ్స్. సో వెళ్ళినప్పుడు అవి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. పిల్లలతో ఇంకా కోసేపు ఆడుకుంటున్నాను, అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఫోన్లు ఇవ్వకుండా ఉండడానికి నానా తంటాలు పడుతున్నాను నేనైతే. ఇంకా నేను లేనప్పుడు వాళ్ళైతే దొంగతనంగా అలా చూస్తూ ఉన్నారు. వాటిని ఇంకా ఎలా తగ్గించాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా హాలిడేస్ వస్తున్నాయి, ఎలా ఉండబోతుందో కూడా చాలా భయంగా ఉందన్నమాట. ఈ ఎండలు అయితే మామూలుగా లేవు ఇప్పుడు. ఒక్కసారి ట్రై చేయి. పాయింట్స్ చూపి పాయింట్స్
విరాట్కి 1, 2, మమ్మీకి 1, 2, సచిన్ 0. వీడైతే ఎందులో అయినా పార్టిసిపేట్ చేయడానికే భయపడతాడు నాలాగా. ఇంకా అలా కొద్దిసేపు బాల్తో ఆడుకున్నాం. దాని తర్వాత డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చుకున్నాడని చెప్పిన కదా, అవి డ్రాయింగ్ చేసుకుంటూ నీకు ఒక పేజ్ నాకు ఒక పేజ్ అని అలా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మా నాన్నకి ఒక ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి ఒక వీడియో కాల్ డాక్టర్తో మాట్లాడేది ఉండే, అది మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ కామెడీ జరుగుతుంది చూసేయండి. యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే, నేను క్వశ్చన్స్ అడుగుతానండి, మీరు ఎస్ ఆర్ నో అని చెప్పండి అని చెప్పి ఆవిడ అంటున్నారు. మా నాన్న ఎస్ ఆర్ నో చెప్పొచ్చు కదా, నోకి నో 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 అని అంటూ ఉన్నారు. ఆవిడనైతే పక్కన కూర్చొని ఫుల్ నవ్వుకుంటూ కూర్చున్నా అసలు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా వంట స్టార్ట్ చేయాలి. దానికి ముందైతే ఇంకా మళ్ళీ కొన్ని గిన్నెలు ఉంటే అవి తోమేసి పక్కన పెట్టేసి జొన్న రొట్టె చేద్దామని చెప్పి కూర్చున్నా. మా అమ్మ ముందు నేను ఇప్పటివరకు చేయలేదు, రీసెంట్గానే నేర్చుకున్నా. ఇక్కడ చేస్తున్నా కానీ అక్కడ చేయలేదు. ఇంకా అమ్మ ముంగట చేద్దాము అని చెప్పి ఆ రోజు నేనే చేసేసిన. అమ్మ ఇంకా మున్మేకల కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా అందరం కూర్చొని తినేసినాం. హ్యాపీగా అయిపోయింది. అలా నా రోజైతే గడిచిందనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.